సమస్య ఉంది, మూడిగా ఉంటారు కొంతమంది. మూడిగా ఉంటారు, ఏమి ఇచ్చినా మూడిగా ఉంటారు, ఏం మాట్లాడినా మూడిగా ఉంటారు. అది అసంతృప్తి ఉంటుంది. ఎవరితోనూ పోల్చుకొని మనం వెనకబడిపోయాము అనేటువంటి బాధ, నిర్లిప్తత ఉంటుంది. వాటి నుంచి బయటపడటానికి వీలయ్యేటట్టు ఒకటి చెప్తాడనమాట. యోగాలోనే సింహాసనం ఉంటుంది, చేతులు ఇలా పెట్టేసి చేతులు బాగా బయటికి అనేసి బిగ్గరగా ఫేస్ని కూడా బిగ్గరగా చూడాలి. మళ్ళీ వెనక్కి అనేటట్టు, అంటే ఫేషియల్ మజిల్స్ అంతా కూడా ఫుల్గా స్ట్రెచ్ అవుతాయి. ఈ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆవేశం కానీ, లేకపోతే ఆవేదన కానీ, లేకపోతే ఆహ్లాదం కానీ ఇవన్నీ కలిగినప్పుడు ఫేషియల్ మజిల్స్ రియాక్ట్ కావాలి. అట్లాగే సెలైవరీ గ్లాండ్స్ కూడా రియాక్ట్ కావాలి, కంటి చూపు కూడా రియాక్ట్ కావాలి. ఇట్లాంటివి చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండానే యోగ సాధన నుంచి చేసినప్పుడు సెరిటోనిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా మనలో ఉండేటువంటి బాధ, నిర్లిప్తత మొత్తం అణిగిపోవటానికి వీలయ్యేటట్టు దీనికి ఏమంటారంటే షణ్ముఖి ముద్ర అని ఒకటి ఉంటుంది. అంటే చెవులు మూసుకుంటాము, కళ్ళు మూసుకుంటాము. ఈ రెండు ఇలా మూసేసుకొని దాదాపు 15 శ్వాసలు తీసుకుంటాం పైకి కిందకి. ఓకే, తీసుకున్న తర్వాత నెమ్మదిగా చేతులు విడిచిపెట్టేసి ఇట్లా ప్రశాంతంగా ఉంచితే ఇంతవరకు మనం మానసికంగా అంతర్గతంగా ఎంత క్షోభని, స్ట్రెస్ని అనుభవించామో కొద్ది క్షణాల్లోనే మనకు అర్థమైపోతుంది. ఈ షణ్ముఖి ముద్ర ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మనసుని ప్రశాంతపరుస్తుంది. ఇన్స్టెంట్ పీస్ ఆఫ్ ఎనర్జీ అనేది మనిషికి ఇస్తుంది. ఇది స్టూడెంట్స్కి కూడా చాలా బాగా ఉపయోగం. ఆ తర్వాత చేయదగింది ఏంటంటే స్లో ప్రాణాయామ. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి నాడి శోధన ప్రాణాయామం ఉంటుంది. స్లోగా చేయాలి. ప్రత్యేకంగా మీరు అడిగిన ప్రశ్న ఏంటి, మానసిక సమస్యల గురించి ఉన్నప్పుడు ఏంటంటే దానికి భ్రమరి ప్రాణాయామం అని ఉంటుంది. తేనెటీగా శబ్దంతో వచ్చేది. ఓకే, చేతులు ఇలా వచ్చేసి 2 వేళ్ళని లోపల పెట్టేసి తేనెటీగ శబ్దంతో అకార, ఉకార, మకారాలు అనాలి. ఇట్లా 5 సార్లు. మళ్ళీ చెవులు మూసేసి కంప్లీట్గా మొత్తం ఏమి బయట శబ్దం లోపలికి ప్రవేశించకుండా మళ్ళీ ఇదే ఇలా తేనెటీగ నాదాన్ని లోపలికి ప్రవేశింపజేసేటట్లయితే మన బ్రెయిన్లో ఉండేటువంటి సెల్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతాయి అన్నమాట. తేనెటీగ ఎంత ప్రమాణం తీసుకున్నారనేది చెప్తాను, చిన్న ఒక 6 నిమిషం దానికి. తేనెటీగ అనేది ప్రపంచంలో అన్ని జీవరాశుల కంటే, ఇంక్లూడింగ్ మన మనుషుల కంటే కూడా అత్యుత్తమైనటువంటి పువ్వుల్లో మకరందాన్ని ఆహారంగా తీసుకుంటుంది. తన ఆహారం ఏంటి, అత్యుత్తమైన దాన్ని ఆహారంగా తీసుకుంటుంది. మళ్ళీ అదే సందర్భంలో ప్రపంచానికి ఏమిస్తుంది, మనం ఆహారం తీసుకుంటాం, ఒక మన శక్తానుసారం పనిచేస్తాం, సాధించాలి, సంపాదించాలి, విజయం, తపన అంతా అనుకుంటాం. తేనెటీగ యొక్క తపన ఏమిటేనంటే ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి అత్యుత్తమమైన ద్రవ పదార్థాన్ని అందిస్తుంది తేనెని. హోమియోపతి, ఆయుర్వేదం అనేక చోట్ల కూడా తేనెని అనుపానంగా వాడతారనమాట. అంటే అత్యుత్తమమైన దాన్ని స్వీకరించడం, అత్యుత్తమమైన దాన్ని అవుట్పుట్గా అందించడం అంత గొప్ప మహోపకారం చేస్తుంది కనుక దాని యొక్క నాదాన్ని మన మనసులోకి ఓంకారంతో మిళితం చేసి తీసుకుంటే అంత పాజిటివ్ ఎనర్జీగా మనం మారగలము అనేది సాంకేతికంగా రుజువైంది.